కంటెంట్ ఏంటంటే బ్లూ ఫిల్మ్లల్లో పూర్ణ సైట్లలో స్త్రీ నగ్నంగా ఉంటుంది, పూర్తి నగ్నంగా ఉంటుంది. అంత మాత్రాన మనకు నచ్చదు, ఏమన్నా చూడడానికి ఏముండదు. అంత ఇప్పుడు మనం ఏం చూడం. కానీ స్త్రీ ఏం చేసేది, లంగా ఇప్పింది, శారీ ఇప్పుతుంది, బ్రా వేసుకుంటుంది, ఆ లంగా లేపు పెట్టింది, ఆ తొడలు కనబడతాయి, వెనక లేపు పెట్టింది. ఇట్లుంటాయి కదా, ఇన్స్టాగ్రామ్లో ఎన్నో ఉన్నాయి కదా. ఇవన్నీ పూర్ణ సైట్ కొడతాడు, పూర్ణ దిగుతాడు, ఇట్లా ఎన్నో ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో. అవే కంటెంట్ అనమాట. అంతేగాని స్త్రీ కంటెంట్ నగ్నంగా ఉంటుంది కంటెంట్ కాదు. కానీ ఏమన్నా చెప్పడానికి ఏముండదు, ఇదన్నమాట కంటెంట్, ఇలా క్రియేట్ చేయండి ఏది చేసినా. ఓకే, ఒక కంటెంట్ కానీ షార్ట్ ఫిలిం కానీ నటన కానీ ఎలా అంటే, ఇప్పుడు తమిళ సినిమాను చూసి రీమేక్ చేస్తారు కదా తెలుగులో, అట్లా వేరే వాళ్ళ వీడియోలను సినిమాలను చూసి మనం నేర్చుకొని చేస్తాం, వాటిని స్టెప్గా తీసుకొని చేస్తాం. మళ్ళీ అలాగే అదంతా రీమేకే, మన సొంత క్రియేటివిటీ కాదనమాట. కాబట్టి వేరే వాళ్ళను స్టెప్గా తీసుకోకుండా, రీమేక్ చేయకుండా మనం చేయాలంటే జీవితాన్ని, నిజ జీవితాన్ని, వాస్తవ ప్రపంచాన్ని, గొడవలు, కొట్లాటలు, ప్రేమలు, ఇవన్నీ కూడా మన దృష్టితో చూడాలి. చూసి వాటిని రీమేక్ చేయాలి లేదా మేక్ చేయాలి. అది మేకింగ్ అవుతుందన్నమాట. లేదా మనకు కనిపించిన ప్రపంచంలో జాలీకరణ, దయాల, రొమాన్స్, సెక్స్, ఫైటింగ్, ఇవన్నీ ఆ దృష్టితో చూసి వాటిని ఒక సినిమాలాగా తీసుకొని వాటిని రీమేక్ చేయాలి. అది ఎవరికీ రీమేక్ కాదు, మనం చూసి మన దృష్టిని మనం మళ్ళీ సినిమాలో పెడుతున్నాం, కంటెంట్గా తయారు చేస్తున్నాం. కానీ మన ఓన్ కంటెంట్ అవుతుంది, ఇది రీమేక్ కాదనమాట. ఓకే, దేనికి టేయాలి కాదు, ఇట్లా వింత సృష్టి, కొత్త సృష్టి చేయాలి. కంటెంట్ కానీ, షార్ట్ ఫిల్మ్ కానీ, నటన కానీ. కంటెంట్ ఎలా పడుతుందంటే, రాముడు రావణుడు. రావణుడు అంటే చెడ్డ పనులు చేసేవాడు, చెడ్డోడు కాదు, చెడ్డ పనులు చేసేవాడు. అలా చేస్తేనే రావణుడు అతన్ని కొట్టగలుగుతాడు, లేకుండా కొట్టే అవకాశం ఉండదు. అతను చెడ్డ పనులు చేయకుండా రావణుడు పుడితే రావణుడు విలన్ అవుతాడు. కాబట్టి వీళ్ళు చెడ్డ పనులు చేపిస్తారు. అప్పుడు రావణుడు పుడితే రావణుడు హీరో అవుతాడు అనమాట. అంతే, అట్లా అనమాట. రావణుడు మంచి పనులు చేస్తూ ఉంటాడు, అంటే చెడ్డ వాళ్ళని కొడుతూ ఉంటాడు, మంచిగా ఉంటాడు అన్నట్టు. అయితే కేవలం మంచిగా ఉంటే మంచివాడు ఉంటే ఆయన గుర్తింపు రాదు. చెడ్డవారిని కొడుతూ మంచివాడిగా ఉంటేనే రాముడు హీరో అయ్యాడు, వీడు విలన్ అయ్యాడు. కానీ విలన్ కావాలనే చెడ్డ పనులు చేపిస్తారు, ఎందుకంటే రాముడు కొట్టాలని. ఇక రాముడు కావాలనే మంచి పనులు చేస్తుంటాడు, ఎందుకు, వాడిని విలన్ కొట్టడానికి. ఈ రెండు కల్పితాలే, రెండు స్క్రిప్టులే, అంతే తప్ప ఏం లేదనమాట. ఇట్లా ఇతన్ని హీరో చేయడానికి వాడిని విలన్ చేసిలో, వాడు ఇతను హీరో కావడానికి వాడు విలన్ అయ్యిండు, తను హీరో కావడానికి విలన్ కొడతాడు. ఇట్లా ఉంటుంది అన్నట్టు కంటెంట్. అంతే, ఇద్దరు బుద్ధిమంతులు అయితే, రాముడు బుద్ధిమంతుడే, రావణాసురుడు కూడా రాముడు లాంటి బుద్ధిమంతుడు అయితే, ఇక కంటెంట్ ఎందుకుంటుంది, ఇద్దరు హీరోలు కాదు, అతను హీరో కాడు, ఇతను హీరో కాడు. కాబట్టి కంటెంట్ అంటే, ఇప్పుడు భూమి మీద ఒక మంచం ఉన్నది, మంచం ఉంటే దొరుకుతుంది, అది బ్యాలెన్స్ అవుట్ కాదు. అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే భూమి మీద ఉంటాం కాబట్టి ప్రాణాపాయం ఉండదు. కానీ సముద్రంలో, నదిలో పోతూ ఉంటే 2 గర్భిలా 100 మంది కూర్చుంటారు ఒక నావల. ఆడిపోయినాక ఒకవేళ అది డోర్లతో మనకు ప్రాణాపాయం, అందరూ చనిపోతారు, ఆ రక్షణ ఉండదు. కానీ అక్కడ ఏదో ఒక్కడు బ్యాలెన్స్ అవుతుందంటే ఇంకోటి బ్యాలెన్స్ అవుతుంది, ఇంకోటి అటు ఇటు ఇటు అటు అటు లాస్ట్ మునిగే అవకాశం ఉంటుంది కదా. అప్పుడు క్రిటికల్ పొజిషన్ కదా, ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి కదా. మిస్టేక్లో ఎవడో తెలియక బ్యాలెన్స్ అవుట్ అయినా ఇంకోటి అవుట్ అవుతాడు, వాడు వల్ల మళ్ళీ వీడు అవుతాడు. ఇలా బ్యాలెన్స్ అయిపోతే కంట్రోల్ తప్పుతుంది కదా. ఇక కంటెంట్ అనేది ఇదన్నమాట. అక్కడ రక్షణ ఉండదు కదా నావల, అది కంటెంట్ అనమాట. అంటే విలన్ తప్పు చేస్తాడు, ఎందుకో తెలిసో తెలియక, వాడిని హీరో కొడతాడు, హీరో మీద వాడు పగబడతాడు, పగబడితే వీడు అంతటి పోరాడతాడు, లాస్ట్ వీడికి వెళ్తాడు. ఇక ఇట్లా అనమాట కథ అనేది. కంటెంట్ సముద్రంలో నావల లాంటిది అనమాట. కంటెంట్ ఎట్లుంటుందంటే, పిల్లి ఎరకని పట్టడానికి పగతొట్టుకొద్దంటే అది భయపడాలి, బిక్కి బిక్కుమని భయపడుతుంది కదా, ప్రాణాలు చేతులు పెట్టుకొని. అలా కాకుండా ఎలుక కూడా దానికి ఎదురు దొరుకుతుంది అంటది, ఎక్కడైనా ఉన్నదా, పోటీపడి ఎదురుపడి దానికి దొరుకుతుంది అంటది, అది తింటుంది. అది ఎక్కడన్నా వేరే కదా, ఇది సైకో అన్నట్టే అది సైకో అన్నట్టే కదా. కానీ కంటెంట్ అట్లా ఉంటుంది బయట. ఎట్లా బాయ్స్ కట్టి లిఫ్ట్ చేస్తుంటే ఆమె చూపెడతాంట, ఇది మనసులో ఇష్టమే కావచ్చు ఊహ, కానీ వాస్తవంలో ఉండదంట. స్క్రిప్ట్ అంటే, సినిమా అంటేనే స్క్రిప్ట్ అనమాట. అలాగే ఆంటీలతో కుర్రాలు ఇష్టపడతారు, కుర్రాళ్ళు ఆంటీలు ఇష్టపడతారు, ఇవన్నీ కూడా స్క్రిప్టెడే. సినిమా అంటే కూడా స్క్రిప్టెడే, కానీ అది పాజిటివ్గా చూపెడతారు అనమాట. నెగిటివ్ను పాజిటివ్గా చూపెడతారు. ఆంటీలు కుర్రాలు ఇష్టపడతాడు, కుర్రాలు ఆంటీని ఇష్టపడ్డట్టు, పిల్లలతో శృంగారాలు చేసినట్టు. అలాగే పిల్లి ఎలుకను పెట్టడానికి కొనుక్కొద్దంటే ఎలుకకు పిల్లి దొరుకుతా అంటే దొరుకుతా అంటే ఎదురుపోయి ఉంటుంది. ఎక్కడైనా ఉంటుందా, మృత్యుకి ఎదురుపోతాడు ఎవరైనా, పోడు కదా, మరి ఎలుక ఎట్లా పోతుంది, పిల్లి దాన్ని పడతా ఉంటుంది. ఇలా తయారు చేస్తున్నట్టు, ఇదంతా స్క్రిప్టెడ్ అనమాట. ఇలా చేస్తేనే జనం చూస్తారు. సినిమా అంటే కూడా ఇదే స్క్రిప్టెడ్, కాబట్టి కంటెంట్ స్క్రిప్టెడ్ అనమాట. ఇప్పుడు సినిమాల్లో రేపులు ఉంటాయి, వాటిని జెన్యున్గా చూపెడతారు. రేపులు, హత్యలు కూడా వినోదంగా చేస్తూ ఉంటారు, వినోదంగా చేయబడతా ఉంటాడు, వాడు హత్య చేయబడతా ఉంటాడు. గన్ ఫైరింగ్ కూడా వినోదంతో చూపెడతారు, శృంగారం వినోదంతో చూపెడతారు. కానీ బయట అవన్నీ బయట చేస్తారా, ఎవరన్నా ఒప్పుకుంటారా? ఆంటీ అంకులు, ఆంటీతోటి కుర్రోడు
ఎట్లాంటి అంటే నిజ జీవితంలో ఉండవు. ఇప్పుడు దొంగతనం ఉన్నది, ఎవడన్నా పాజిటివ్ చేస్తాడా చేయలేడు, మర్డర్ పాజిటివ్ చేస్తాడా నిజ జీవితంలో చేయలేడు, రేప్ పాజిటివ్ చేస్తాడా చేయలేడు, దొంగతనంగా చేస్తాడు, దొంగతనంగా చేస్తారు. ఇల్లీగల్గానే చేస్తారు తప్ప లీగల్గా చేయరు కదా, చేయలేరు కదా. కానీ అవి సినిమాలో లీగల్గా చూపెడతారు అంట మనకు, అవి లీగల్గా చూపెడతారు. అయితే ప్రతి వ్యక్తి కోరుకుంటాడు ఇల్లీగల్ అంటే అందరికి ఇష్టం, కానీ ఆ ఇల్లీగల్ లీగల్గా ఉండాలని కోరుకుంటారంట, కానీ నీ జీవితంలో ఉండదు. అంటే రెండు సజాతి ధృవాల అయస్కాంతం ఎట్లా విడిపోతాయో అలా లీగల్గా చేస్తే నడవదు. కాబట్టి సినిమాల్లో లీగల్గా చూపెడితే బయట మనిషి అలాగే ఉండాలని కోరుకుంటాడు, కానీ బయట నడవదు. కాబట్టి సినిమాల్లో అట్లా చూపెడతారు. ఆడియన్ ఏం చేస్తాడు, అది నిజమే అనుకొని నిజ జీవితంలో అలా ఉండాలనుకుంటాడు, కానీ ఉండదు. అంటే రెండు సజాతి ధృవాలు ఉండవు కదా, మిస్ అయిపోతాయి కదా, దూరం అవుతాయి కదా, విజాతి ధృవాలే అతుకుంటాయి. అలా ఇల్లీగల్గా చేస్తేనే నిజ జీవితంలో సాధ్యమవుతుంది. నేరాలు ఘోరాలు సినిమాల్లో లీగల్గా చూపెడతారు, వినోదాత్మకంగా చూపెడతారు. చంపడం సావడం రెండు వినోదం ఉంటుంది సినిమాల్లో, కానీ బయట ఎంత క్రూరంగా ఉంటుంది. సావడం అనేది హృదయ వికారంగా ఉంటుంది. హత్య చేయబడ్డాడు, హత్య చేసేటోడు క్రూరంగా చేస్తాడు, మోసంగా చేస్తాడు. కాబట్టి నిజ జీవితంలో అవి చెల్లవు, కానీ వాటిని సినిమాల్లో పాజిటివ్గా చూపెడతారు అన్నట్టు, లీగల్గా చూపెడతారు. అది నిజ జీవితంలో ఉండాలని ప్రతి ప్రేక్షకుడు కలలు కంటాడు, ఊహించుకుంటాడు, కానీ నడవదు. ఇప్పుడు సినిమాల్లో ఎగురుతారు, దొరుకుతారు, డ్యాన్స్ చేస్తారు, నిజ జీవితంలో ఎగురుతారు అట్లా అనమాట. కాబట్టి కంటెంట్ నిజ జీవితంలో లేనిది సినిమాల్లో లీగల్గా చూపెడతారు, నిజ జీవితంలో ఇల్లీగల్ని ఆడ లీగల్గా చూపెడతారు. అలా కంటెంట్ చేయండి, అంతేగాని నిజ జీవితంలో కూడా లీగల్గా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి టీవీలో యాంకర్లు మనతో మాట్లాడుతూ ఉంటారు, అంత మాత్రం బయటకు వస్తే మాట్లాడతారు వాళ్ళు, మనం ఎదురుపడ్డా నువ్వు ఎవరో పో అనేది అపరిచితంగా తిడతారు. కానీ టీవీలో యాంకర్లు స్వీట్గా మాట్లాడతారు, అది స్క్రిప్టెడ్ అనమాట. సినిమాల్లో నాగార్జున, అమల వీళ్ళంతా మనతో క్లోజ్గా ఉన్నట్టు మంచి మనుషులుగా ఉన్నట్టు కనబడతారు. నాగార్జున బయట మనతో మాట్లాడతాడా, కానీ ప్రేక్షకులు నిజమే అనుకుంటారు, బయట నాగార్జున అనుకొని అభిమానిస్తారు, కానీ ఉండదు. సో యాంకర్లను కూడా మంచి వాళ్ళు అనుకుని మనం బయట అభిమానిస్తాం, కానీ వాళ్ళు మాట్లాడరు, అది స్క్రిప్టెడ్. కానీ నిజ జీవితంలో నడవదు, అది సినిమా వరకే. ఎందుకంటే నిజ జీవితంలో లేని సినిమాలో మనకు అట్లా కనబడుతుంది, అట్లా క్రియేట్ చేస్తారు, ఒక అదే కంటెంట్, కానీ అది నిజ జీవితంలో రాదు, టాలీ కాదు, నిజ జీవితంలో కాదనమాట, గుర్తుపెట్టుకోండి. నిజ జీవితంలో లేదు కాబట్టి సినిమాలో ఇష్టపడతారనమాట, దాన్ని నిజ జీవితంలోకి అన్వయించుకుంటాడు ప్రేక్షకుడు, కానీ అది తప్పనట. నిజ జీవితంలో జరగని సినిమాల్లో జరిగినట్టు ఎందుకు ఇట్లా ప్రలోభ పెడుతున్నారు, వాస్తవంలో జరగదు కదా, అక్రమ సంబంధాలు, కుర్రాలతో ఆంటీలు ఉండడం, అది వాస్తవంలో లేదు కదా, సినిమాలో ఉన్నట్టు నిజ జీవితంలో ఉన్నట్టు ఎందుకు చూపిస్తున్నారు, ఆ నిజ జీవితానికి అది సూట్ కాదు కదా. అంటే అసలు సినిమా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీతి కథలు. అంటే ఇప్పుడు పిల్లలకు నీతి కథలు చెప్తారు చూసిన, కుక్క బావా నక్క బావా అని చెప్తారు. అలాగే లెక్కలు అనుకో, పెద్ద లెక్క అర్థం కాకుండా చిన్న లెక్క చేసి నీ దగ్గర ఒక పండు ఉంది, నా దగ్గర ఒక పండు ఉంది, అందులో ఒక పండు ఇస్తే ఇట్లా చెప్తారు చూసిన. అలా ఒక నీతి కథ, జీవితం యొక్క నీతి పరమార్థం అర్థం కావడానికి సినిమా అనమాట, అలా చూపించారు. కానీ దాని అర్థం మారింది. ఇప్పుడు సినిమా అంటే భూత కథలుగా మారింది, నేర కథనాలుగా మారినాయి, రేపు కథనాలుగా మారినాయి. అక్కడ రేపు వాటిని హైలైట్ చేసి లాస్ట్కి వచ్చిన నీతి చెప్తున్నారు. ఆ నీతి కూడా నేర కథనాలలా గ్లామర్గా చెప్తున్నారు తప్ప నిజ జీవితంలో ఉన్న కథలాల్లో మర్యాద రామన్న కథల్లాగా నీతిగా చెప్పడం లేదు. దాని ఉద్దేశం మారింది, కానీ సినిమా ఉద్దేశం అదనమాట. ఇప్పుడు పిల్లలకు అర్థమైతే చెప్పేస్తున్నాను, ఒక పెద్ద లెక్క అర్థం కాకుండా చిన్న లెక్క చెప్తున్నాను, నీ దగ్గర పండుంది, నా దగ్గర పండుందని, ఆ పండ్లకి లోటు ఎట్లా అదనమాట సినిమా ఉద్దేశం. అది యూట్యూబ్ ఫ్రాంక్లలో ఏం చేస్తారు, ఆడవాళ్ళని అడుగుతారు, పొద్దున్నే లేస్తుంది గట్టిగా ఉంటుంది అంటారు, అంటే పెళ్ళైన తర్వాత అది చిన్నగా తెలిసినా అడ్జస్ట్ కావాలి అంటారు, లేకపోతే మీద విసుకుతారు, కింద కొడతారు, ఏంటిదని ఆడవాళ్ళని అడుగుతారు, అంటే ఆడవాళ్ళు నవ్వుతుంటారు, ఎందుకంటే అది అవాంఛితం నిజ జీవితంలో, అది కానీ వాంఛితంగా అడుగుతూ ఉంటారు. అయితే సెక్స్ కూడా అవాంఛితమైన నిజ జీవితంలో, దాన్ని పాజిటివ్గా చేయరు, అట్లా నెగిటివ్గా తప్పట్టారు, కానీ పాజిటివ్గా చేయరు కదా. దానికి సీక్రెట్గా చేసుకుంటారు, నిశ్శబ్దంగా చేసుకుంటారు, మౌనంగా పర్సనల్ చేసి, అది పర్సనల్ను పబ్లిక్ చేసి మాట్లాడతారు. అంటే అవాంఛితాన్ని వాంఛితం చేసి మాట్లాడతారు, అంటే నెగిటివ్ను పాజిటివ్గా చేస్తారు. అంటే హత్యను వినోదాత్మకంగా చేస్తే ఎట్లుంటుంది, రేపును మనం బయట కావాలని చేసి అదొక వేడుకలాగా చేస్తే ఎట్లుంటుందో ఆ విధంగా అడుగుతూ ఉంటారు, ఆ విధంగా చెప్తూ ఉంటారు. రేపు అంటే అందరికి ఇష్టమే, హత్యలు అంటే అందరికి ఇష్టమే, కానీ అది వినోదాత్మకంగా ఉంటే అందరికీ సంతోషమే కదా. ఈ సెక్స్ కూడా అంతే, ఇక్కడ అవాంఛితం, చెప్పకూడదు, కానీ చెప్తే అందరికి ఇష్టమే, అది చెప్తే బాగుండదు, సమాజంలో లేదు అట్లా, కానీ దాన్ని ఆ విధంగా చేస్తారంట, చేస్తే అందరు ఇష్టపడి నవ్వుతుంటారు ఫ్రాంక్లో. కానీ నిజ జీవితంలో మాత్రం మనం చేస్తే వర్కౌట్ కాకపోవచ్చు, అట్లా అనమాట. సినిమాలలో ఇప్పుడు బయట రేప్ చేయడం అంటే అందరికి ఇష్టమే, రేప్ కూడా సెక్సే కాబట్టి అందరికి ఇష్టమే, కానీ ఆడవాళ్ళని కూడా ఇష్టమే రేప్ అంటే, ఎందుకంటే అది సెక్సే కాబట్టి. కానీ రేప్ చేస్తే ఏ సమాజం ఒప్పుకోదు, ఆడవాళ్ళు ఒప్పుకోరు, ఆడవాళ్ళు చేయమన్నారు, కానీ ఆడవాళ్ళకి ఇష్టమే, మగవాళ్ళకి ఇష్టమే, అది మొగుడితో చేయించుకుంటారు అనమాట. సినిమాలో రేప్ చేస్తే ఆడవాళ్ళు చేస్తారు, మగవాళ్ళు చేస్తారు, అందరికీ ఇష్టమే.
అది వినోదంగా చూపెడతారు, కానీ బయట వినోదంగా ఉండదు. ఎందుకంటే అందరు వ్యతిరేకిస్తారు ఆడోళ్ళు ఇష్టమే అయినా. అయితే దాన్ని పాజిటివ్గా చూపెడతారు అన్నట్టు, అందరికి ఇష్టం కాబట్టి సినిమాలల్లో. అట్లా అనమాట కంటెంట్ అనేది. ఇప్పుడు ఆడోళ్ళు ఫ్రాంక్ చేస్తారు చూసినాం, పొద్దున్న నిలబడుతుంది, గట్టిగా ఉంటుంది, పైన వేస్తారు, కింద కొడతారు, ఆడోళ్ళు నడుతా అంటే అందరు నవ్వుతారు, అందరికీ ఇష్టమే అవి. కానీ నిజ జీవితంలో అలా ఉండదు, అది వర్క్ కాదు. ఎందుకంటే ఒప్పుకోరు, అది ఇల్లీగల్ అవుతుంది. లీగలే, వ్యక్తిగతంగా లీగల్, కానీ అది సామాజికంగా లీగల్ కాదు కాబట్టి అందరు చేయరు. దాన్ని ఇలా స్క్రీన్ లాంగ్వేజ్లో అడుగుతూ ఉంటారు, ఫ్రాంక్ అందరు ఇష్టపడతారు తప్ప నిజ జీవితంలో వర్క్ కాదు. ఎందుకంటే సమాజం ఒప్పుకోదు పాజిటివ్గా చేయదు. ఎందుకంటే నెగిటివ్ని పాజిటివ్గా చేస్తారా, మర్డర్ను వేడుకలాగా చేస్తారా, దాన్ని ఎవరైనా ఒప్పుకుంటారా? ఓ ఇది అలాంటి నిజ జీవితంలో ఉండదు, కానీ అందరికి ఇష్టం మర్డర్ చేయాలన్నా, రేప్ చేయాలన్నా. కాబట్టి దాన్ని సినిమాల్లో చూపిస్తారు అనమాట. ఇట్లా పాజిటివ్గా నెగిటివ్, నిజ జీవితంలో నెగిటివ్ని సినిమాల్లో పాజిటివ్గా చూపెడతారు. ఇప్పుడు నిజ జీవితంలో దొంగతనం ఉన్నది, ఒకసారి దొంగతనం చేయాలంటే దొంగతనంగా చేయాలి, కనబడకుండా పోవాలి. కానీ కనబడడంతో చేస్తాడా? పైగా అది కావాలని కనబడతాడా? అది మంచి పనా అందరం కనబడడానికి, బ్లెస్సింగ్ తీసుకోవడానికి కాదు. కాబట్టి దొంగతనం చేస్తాడు కనబడకుండా. దొరికితే మెత్తగా కొడతారు, కానీ ఎవరు మెచ్చుకోరు. అది మెచ్చుకోవాలని ఎవరు చేయడు, కానీ సినిమాల్లో మాత్రం మెచ్చుకోవాలని చేస్తారు, మెచ్చుకుంటాను చేస్తారు. ఆడియన్స్ మెచ్చుకుంటూ ఉంటారు, కానీ ఎవరు తిట్టారు, కొట్టారు, శిక్షలు ఉండవు, ప్రశంసలు ఉంటాయి. తెలివికల్లోడు అన్నట్టుగా ఉంటుంది సినిమాల్లో చూపెడతారు కదా, అది స్క్రీన్ లాంగ్వేజ్ అనమాట. ఇది కూడా అంతే అనమాట. ఈ సెక్స్ గురించి అడుగుతారు ఆడోళ్ళు, పొద్దున్న లేవగానే నిలబడుతుంది, గట్టి పెడుతుంది, పొడుగుంటుంది, 2 గుడ్లు అవుతాయి, ఏంటిది అది అడుగుతూ అంటారు కదా. అది బయట నడవదు కాబట్టి అందరికీ ఇష్టమే, అది అందరికీ ఇష్టమే, కానీ బయట నడవదు అనమాట. ఒప్పుకోరు, సమాజం ఒప్పుకోరు. వ్యక్తిగతంగా నడుస్తుంది కదా, సమాజం ఒప్పుకోరు, తిడతారు, తప్పు అంటారు. కాబట్టి స్క్రీన్ లాంగ్వేజ్ని అయితే ఆడ తప్పు ఉండదు, దాన్ని పాజిటివ్గా చూపెడతారు, అందరూ ఒప్పుకుంటారు, అందరికీ ఇష్టమే కాబట్టి నవ్వుతారంట. స్క్రీన్ లాంగ్వేజ్. ఇంకో కంటెంట్ ఇలా తయారు చేయాలి. ఉదాహరణకు మంచి అమ్మాయిని చేసి, పరిచయమైన అమ్మాయి సెక్స్ ఉంటే నువ్వు జాంగాలు వేసుకుంటావా అని అందరికి అడగాలనిపిస్తుంది, వాళ్ళు కూడా చెప్తారు కావచ్చు. కానీ మనం అలా అడగలేమో, వాళ్ళు చెప్పరు. అడిగినామని తెలుస్తుంది, వాళ్ళు తిడతారు. మనం కూడా అడగాలని అడుగుతాం కాబట్టి మనది కూడా తప్పు అవుతుంది. కాబట్టి అడగము, వాళ్ళు చెప్పరు. కానీ ఒకవేళ మనం పాజిటివ్గా అడిగితే వాళ్ళు చెప్తారు, పాజిటివ్గా చెప్తారు. కానీ ఎవరు అడుగుతారు? మనం మోసం చేసుకొని కావాలని పాజిటివ్గా అడగలేము. వాళ్ళు మోసం చేసుకొని పాజిటివ్గా చెప్తే మనం ఇష్టపడం. ఎందుకంటే లోపల నెగిటివ్ పెట్టుకొని బయటికి పాజిటివ్ నటిస్తే మోసమే కదా. కాబట్టి తెలిస్తే పాజిటివ్గా అడగం, వాళ్ళు పాజిటివ్గా చెప్పారు. పాజిటివ్గా అడిగితే చెప్తారు, కానీ మనం అడగం వాళ్ళు, కాబట్టి వాళ్ళు చెప్పారు. ఇట్లుంటుంది. కానీ ఫ్రాంకులు ఏం చేస్తారంటే పాజిటివ్గానే అడుగుతారంట. అమ్మాయిలు డ్రైవర్లు వేసుకుంటారు, లేకుంటే మొగాలు గట్టి పెడతారు, ఇలాంటివి అడుగుతారు అన్నట్టు. ఇది ఫ్రాంకే కాబట్టి ఓపెన్గా అడుగుతారు, పాజిటివ్ కొడతారు, వాళ్ళు పాజిటివ్ చెప్తారు, పాజిటివ్ అవుతారు. అది స్క్రీన్ లాంగ్వేజ్, కానీ బయట అడగదు, నిజ జీవితంలో ఉండదు. సినిమాలో పాట రాసినాడు, దానికి ట్యూన్ రాయలేడు, ట్యూన్ తయారు చేయలేడు, మ్యూజిక్ డైరెక్టర్ లాగా. ట్యూన్ తయారు చేసినాడు, పాట పాడలేడు, అది వేరేటోడు. పాట పాడినాడు, మళ్ళీ వీడియో చేయలేడు, అది డైరెక్టర్ చేస్తాడు. ఇన్ని ఉంటాయి కదా. అట్లనే ఒక్కడే ఇవన్నీ చేస్తే ఎట్లుంటాయి అవి. అట్లా మీరు ఒక కంటెంట్ తయారు చేయాలంటే స్టైల్గా, ఫ్యాషన్గా ప్రపోజ్ చేసినట్టు ఫీల్ అవుతారు కదా. అయితే దాని వెంట విశేషం సందర్భం చేయాలి, క్రియేట్ చేసి దానిలో స్టైల్గా ప్రపోజ్ చేసినట్టు పెట్టాలి. మాటలు మళ్ళీ క్రియేట్ చేయాలి, ఆ మాటలు ఆ సమయానికి సందర్భం తగ్గట్టు మాటలు సృష్టించాలి. ఇలా అన్నీ మీరే చేయాలంటే, ఇలా చేస్తే కంటెంట్ అవుతుంది. మామూలుగా లంజ్ అని ఏమంటారు తెలుసా? లంజే అంటారు, గంతేగాని ఏమన్నారు. కానీ పెద్ద లంచ్ సాయం చేస్తే మగోడు లెక్కన ఎందుకు లంచ్ సాయం చేస్తే అది తప్పు చేసి అంటారు, నువ్వు కూడా తప్పు చేస్తాను అంటారు, తిడతారు. అదే లంజ అంటారు, ఆఖరికి అది హుషారు అంటారు, తెలియకలదు అంటారు, ఇన్ని అంటారు. కానీ పెద్ద తప్పు చేస్తే అది ఎడ్డిది అని అంటారు, లేకపోతే నువ్వు కూడా తప్పు చేస్తావా, బుద్ధి ఉన్నదా, గానం ఉన్నదా అని తిడతారు. గట్లుంటుంది. కానీ లంజ గదే సెక్స్, పతివత గదే సెక్స్, కానీ దీన్ని తిడతారు, దాన్ని ఏమన్నారు, మెచ్చుకుంటారు, ఒక పరోక్షంగా తెలియకలదు అంటారు. మామూలుగా లంజ జెన్యున్గానే లంజ అంటే ఇప్పుడు హరి పిండి మాంసాహారి, జెన్యున్ శాకాహారి లాంటిది. అది లంజ తందితే నువ్వు మాంసం తింటావు అంటారు, ఒక అట్లుంటుంది. ఆంటీలు గుర్రాలను ఇష్టపడతారు ఎందుకని ఆడవాళ్ళు అడుగుతుంటారు. ఆంటీలు గుర్రాలను ఇష్టపడతారట, గుర్రాల ఆంటీని ఇష్టపడతారట చెప్పుకుంటారు కదా. ఇది ఎట్లాంటిదంటే కామన్ అనమాట. నల్ల రంగులో నల్ల రంగు లాంటిది, అది ప్రత్యేకంగా కనబడుతుందా? కనబడదు. కానీ నల్ల రంగులో తెల్ల గీత గీసినట్టు గీతే అది అందరికి కనబడుతుంది కదా. అలా చెప్పుకుంటున్నారు దీని గురించి, అందరు భగ్న హృదయం అవుతున్నారు. కానీ ఇది కామన్ అనమాట, నలుపులో నలుపు లాంటిదే, కానీ తెలుపు గీసి చెప్తున్నారు అనమాట. అదే కంటెంట్ కూడా ఇలాంటిది అనమాట. ఒక కంటెంట్ కూడా నల్ల రంగులో నల్ల రంగు లాంటిది ఒరిజినల్గా, దాన్ని తెల్లగా రంగు గీసి గీత ఎట్లుంటుందో అట్లా చూపెడుతుంది, కంటెంట్ అవుతుంది. ఇప్పుడు సినిమాల్లో ఎందుకు నటిస్తారు, స్క్రీన్ మీద ఎందుకు కనిపిస్తారు? గ్లామర్, గొప్ప కోసం, డబ్బుల కోసం కాదు, గొప్ప కోసం కదా. డబ్బుల సంగతి తర్వాత, గొప్పగా ఉంటుందని కదా. అట్లనే కంటెంట్ కూడా అంతే ఉంటుంది, గ్లామర్ కోసం కంటెంట్ తయారు చేస్తారు, సృష్టించబడ్డది. అంటే మంచి వాడికి గుర్తింపు ఉంటుంది, మంచితనం, ఫ్యాషన్. హీరోయిన్ వాళ్ళు కనిపించాలి డ్రెస్లు వేసుకుంటే ఫ్యాషన్, అందరు ప్రభావపడతారు కాబట్టి పబ్లిసిటీ అవుతుంది,